So welcome back to our channel Code with Jalandhar. Thank you so much for watching this video. So don't skip this video. Till now we completed the linear search also. So now we are going to discuss about the binary search. So let's see the definition here. Binary search is an efficient search algorithm that works on sorted arrays by repeatedly dividing the search interval by in half. Okay, it compares the target value to the middle element, reducing the search space accordingly. అంటే ఏంటిదంటే ఉన్న అరేని డివైడ్ చేసి మిడ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసి మనం ఆ మిడ్ వాల్యూ అండ్ టార్గెట్ వాల్యూ రెండు సేమ్ ఉన్నాయా లేదని చెప్పి చెక్ చేసుకొని, ఒకవేళ కాకుంటే మిడ్ వాల్యూ కంటే స్మాల్ వాల్యూ ఉందా లేదంటే మిడ్ వాల్యూ కంటే బిగ్గెస్ట్ వాల్యూ ఉందా చెప్పి కంపేర్ చేసుకొని, ఒకవేళ స్మాల్ వాల్యూ టార్గెట్ వాల్యూ ఉంటే మనము లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోతాం, లేదంటే మిడ్ వాల్యూ కంటే టార్గెట్ వాల్యూ అనేది బిగ్గెస్ట్ వాల్యూ ఉంటే రైట్ సైడ్కి వెళ్ళిపోతాం. అగైన్ అక్కడ లెఫ్ట్ సైడ్ వెళ్తాం లేదా రైట్ సైడ్ వెళ్తాం కదా. సో వెళ్ళిన తర్వాత కూడా ఉన్న అరేని మళ్ళీ డివైడ్ చేస్తాం, అంటే ఇక్కడ హాఫ్ పార్ట్ ఎగిరిపోతుంది మనకు. ఓకేనా, సో హాఫ్ పార్ట్ తీసేస్తున్నాం. అదే మన ఇక్కడ లీనియర్ సర్చ్లో ఉన్న అరే మొత్తం నేను కంపేర్ చేసుకోవాల్సి వస్తుంది. సో లెట్స్ సీ విత్ ద ఎగ్జాంపుల్. సో ఎగ్జాంపుల్గా నేను ఇక్కడ మనం సార్టెడ్ అరేనే తీసుకోవాలి, అన్సార్టెడ్ అరేస్ మనం తీసుకోలేము. ఓకేనా, ఐఎమ్ టేకింగ్ ద సార్టెడ్ అరే ఓన్లీ 1 2 3 4 5 and then 6. ఇది నాకు సార్టెడ్ అరే. సో నౌ మై టార్గెట్ వాల్యూ వచ్చేసి నేను 5 తీసుకుంటున్నాను, మీరు ఏదైనా తీసుకోండి. ఓకేనా, సో ఇప్పుడు నేనేం చేయాలంటే, సో ఐ విల్ టేక్ ద ఇండెక్స్ వాల్యూ 0 1 2 3 4 and 5. ఇప్పుడు మనం మిడ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో మిడ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి ఒక ఫార్ములా ఉంటుంది. సో ద 0th ఇండెక్స్ అనేది లోయెస్ట్ ఇండెక్స్ వాల్యూ కాబట్టి ఎల్ ఇస్తున్నాను. సో ఇది ఎల్ ఇస్తున్నాను అండ్ 5 అనేది నాకు హైయెస్ట్ ఇండెక్స్ కాబట్టి నేను హెచ్ ఇస్తున్నాను. ఓకే, సో ఫార్ములా వచ్చేసి ఎల్ ప్లస్ హెచ్ బై 2. ఎల్ ఎంత ఉంది నాకు ఇండెక్స్ వాల్యూస్ 0 ప్లస్ 5 బై 2 అంటే 5 బై 2 అంటే 2 2 జా అంటే 2 అనేది నాకు మిడ్ వాల్యూ, ఇదే నాకు మిడ్ వాల్యూ. ఓకేనా, సో ఇప్పుడు ఈ మిడ్ వాల్యూ అండ్ టార్గెట్ వాల్యూ ఈక్వలా కాదని చెప్పి చెక్ చేసుకోవాలి. ఈజ్ ఎం డబల్ ఈక్వల్స్ టు ద టార్గెట్ వాల్యూ ఆర్ నాట్. ఎంలో వాల్యూ ఇప్పుడు నాట్ ద ఇండెక్స్ వాల్యూ. ఓకేనా, సో వాల్యూ ఎంత ఉంది 3, డబల్ ఈక్వల్స్ టు 5, కండిషన్ నాకు ఫాల్స్. ఇప్పుడు ఏం చెక్ చేసుకోవాలంటే ఈ టార్గెట్ వాల్యూ అనేది మిడ్ వాల్యూ కంటే స్మాల్ ఉందా లేదంటే బిగ్ ఉందా అని చెప్పి చెక్ చేసుకోవాలి. ఓకేనా, సో ఈజ్ టార్గెట్ వాల్యూ ఈజ్ గ్రేటర్ దాన్ ఎం ఆర్ ఎల్స్ ఈజ్ టార్గెట్ వాల్యూ ఈజ్ లెస్ దాన్ ఎం. టార్గెట్ వాల్యూలో నాకు వాల్యూ ఎంత 5 ఉంది, 5 గ్రేటర్ దాన్ మిడ్ వాల్యూ ఎంత ఉంది నాకు 3 ఉంది. అండ్ టార్గెట్ ఇక్కడ ఈ కండిషన్లో ఎంత ఉంది నాకు టార్గెట్ వాల్యూ 5 లెస్ దాన్ మిడ్ వాల్యూ ఎంత ఉంది నాకు, ఇది ఎం ఇది. సో మిడ్ వాల్యూ ఎంత ఉంది నాకు 3 ఉంది. ఈ రెండిట్లో నాకు ఏ కండిషన్ ట్రూ, ఫస్ట్ కండిషన్ ట్రూ. ఫస్ట్ కండిషన్ ట్రూ అయింది కాబట్టి గ్రేటర్ కండిషన్ అనేది ట్రూ అయింది కాబట్టి వీ హ్యావ్ టు డివైడ్, వీ హ్యావ్ టు డిలీట్ దిస్ అరే అండ్ నౌ వీ హ్యావ్ టు సర్చ్ ఇన్ దిస్ అరే. మిడ్ వాల్యూ వరకు నాకు మొత్తం ఎగిరిపోయిద్ది, అది మొత్తం డిలీట్ అవ్వాలి, డిలీట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనం m+1 నుంచి సర్చ్ చేయాలి. m+1 అంటే ఎంత ఉంది నాకు 3 ఉంది. సో లెట్స్ టేక్ దిస్ అరే యాజ్ ద న్యూ అరే 4 5 అండ్ దెన్ ద 6. ఓకే, సో ఇక్కడ నాకు ఇండెక్స్ వాల్యూస్ 3 4 5 ఇలా అయినా తీసుకోవచ్చు, లేదంటే 0 1 2 అయినా తీసుకోవచ్చు. అగైన్ వీ హ్యావ్ టు ఫైండ్ ద మిడ్ వాల్యూ. సో ఇప్పుడు ఇదే నాకు లోయెస్ట్ కదా, ఇది లో, ఇది నాకు హైయెస్ట్. ఫార్ములా ఏంటిది ఎల్ ప్లస్ హెచ్ బై 2. ఎల్ ప్లస్ హెచ్ బై 2 అంటే ఎల్ ఎంత ఉంది నాకు 3 ప్లస్ 5 బై 2 అంటే 8 బై 2 అంటే ఎంత 2 4 జా అంటే 4th అనే ఇండెక్స్ వాల్యూ నాకు మిడ్ వాల్యూ, ఇది నాకు మిడ్ వాల్యూ. ఇప్పుడు ఏం చెక్ చేసుకోవాలి మనం, మిడ్ అండ్ టార్గెట్ వాల్యూ రెండు ఈక్వల్ కాదని చెప్పి చెక్ చేసుకోవాలి. సో మిడ్లో వాల్యూ ఎంత ఉంది నాకు 5 అండ్ టార్గెట్లో ఎంత ఉంది నాకు 5. సో ఈ రెండు నాకు ఈక్వల్ అయింది కాబట్టి మిడ్ వాల్యూ నాకు ఏదైతే ఇండెక్స్ వాల్యూ ఉంటుందో అదే నాకు రిటర్న్ అవ్వాలి. దిస్ టార్గెట్ వాల్యూ ఇస్ ఫౌండ్ ఎట్ దిస్ మిడ్ వాల్యూ అని చెప్పి. ఓకే, సో ఇది మనకు బైనరీ సర్చ్. సో I hope you got this topic. Thank you so much for watching this video and please try to share with your friends, juniors and seniors also. So okay, అండ్ మీకు ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ ఉంది. సో ఈ ఎగ్జాంపుల్ చూడండి.